మంచిర్యాల జిల్లా లక్షటిపేట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ జైకిషన్ ఓజా బదిలీని ఆపాలంటూ విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఉట్కూరు చౌరస్తాలో ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. తమ భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేసిన ప్రిన్సిపల్ను బదిలీ చేయవద్దని డిమాండ్ చేశారు విద్యార్థులు. కాలేజీలో మౌలిక వసతులు, పీజీ, హైటెక్ ఇంటిగ్రేటెడ్, బీఎడ్ కోర్సులను ప్రారంభించేందుకు ప్రిన్సిపల్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. బదిలీ విషయంలో విద్యాశాఖ అధికారులు పునరాలోచించాలని కోరుతున్నారు విద్యార్థులు. BA BEd అనేది మా కాలేజ్లో లాస్ట్ ఇయరే స్టార్ట్ అవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 43 కళాశాలలు ఉన్నాయి. అందులో ఏకైక డిగ్రీ కాలేజ్ మా కళాశాల. మా ప్రిన్సిపల్ సార్ హార్డ్ వర్క్ వల్లనే మాకు ఇక్కడ ఈ అవకాశం వచ్చింది. మన ఓవరాల్ తెలంగాణలో పెద్ద పెద్ద కాలేజెస్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, KU ఇవన్నిటిని వదిలిపెట్టి మాకు ఇక్కడ మా BEd వచ్చిందంటే చాలా గొప్ప విషయం. మా ప్రిన్సిపల్ సార్ హార్డ్ వర్క్ వల్లనే వచ్చింది. కేరళ, ఒడిశా నుంచి డిఫరెంట్ పీపుల్ ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు. ఇప్పుడు సార్ వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మా ప్రిన్సిపల్ సార్ జనరల్ ట్రాన్స్ఫర్ నుండి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. దయచేసి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ ట్రాన్స్ఫర్ని ఆపండి. మా యొక్క ప్రభుత్వ కళాశాల యొక్క ప్రిన్సిపల్ డాక్టర్ జయకిషన్ ఓజా సార్ గారు గవర్నమెంట్ యొక్క రెగ్యులర్ ట్రాన్స్ఫర్ అవుతున్నారు. మా యొక్క బాధ ఏంటంటే సార్ ట్రాన్స్ఫర్ అవుతే ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వ కళాశాల ఇంకా డెవలప్ కాలేదు. ఇప్పటి వరకు డెవలప్ అయిన దానికి ముఖ్య కారణం మా ప్రిన్సిపల్ సార్. అలాంటి ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతే ఇక్కడికి డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. మా యొక్క ముఖ్య ఆందోళన ఏంటంటే కేవలం 15 మంది ఉన్న విద్యార్థులను 1500 స్ట్రెంత్ దాకా మార్చడానికి ముఖ్య కారణము మా ప్రిన్సిపల్ సార్. అట్లాంటి ఇంకా డెవలప్మెంట్ మాకు కావాలంటే మా ప్రిన్సిపల్ సార్ మాకు ఇక్కడే ఉండాలి.